హాయ్ టీమ్. ఇప్పుడు మనం వచ్చేసి పరం రక్షక్ లైవ్ ప్రో గురించి డిస్కస్ చేద్దాం. ఇది కూడా మనకు ప్రొడక్షన్ సొల్యూషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ కొటేషన్ కోసం మనం తీసుకుంటాం అనేది. తర్వాత ఇప్పుడు ఈ పరం రక్షలో మనకు మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. ఈ ప్లాన్ కూడా మనం 18 to 65 ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇస్తామన్నమాట. ఇది కూడా తక్కువ ఏజ్ ఉంటే తక్కువ ప్రీమియం, ఎక్కువ ఏజ్ ఉంటే ఎక్కువ ప్రీమియం ఉంటుంది. సేమ్ మినిమం 50 లక్షల నుంచి 100 కోట్ల వరకు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పేమెంట్ టర్మ్ కూడా 5 నుంచి వీళ్ళు అంటే లిమిటెడ్ పే చేసుకోవచ్చు, రెగ్యులర్ కూడా పే చేసుకోవచ్చు. మనం మోస్ట్లీ కస్టమర్కి ఒక 12 years పేమెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. పాలసీ టర్మ్ కావాలంటే కస్టమర్కి 100 years వచ్చేంత వరకు సజెస్ట్ చేయొచ్చు. ఇది కస్టమైజ్ అనమాట. ఎక్కువ టర్మ్ పెడితే కనుక ఎక్కువ ప్రీమియం ఉంటుంది, తక్కువ పెడితే తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇక్కడ మనం మోస్ట్లీ సజెస్ట్ చేసేది టర్మ్ ఇన్సూరెన్స్లో 12 years పాలసీ పేమెంట్ టర్మ్, పాలసీ టర్మ్ వచ్చేసి ఒక 40 years వరకు అనమాట. మనకి ఇందులో అడ్వాంటేజ్ ఏముంటాయంటే రైడర్స్ కూడా ఇందులో ఇన్బిల్ట్గా ఉంటాయి. అంటే పర్సన్ నార్మల్ డెత్ అయితే ₹1,00,00,000, యాక్సిడెంటల్ డెత్ అయితే 1,90,00,000, దాంతోపాటుగా యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ అయితే 90,00,000. ఆఫ్టర్ డెత్ తర్వాత ఒక ₹1,00,00,000 ఇవ్వడం జరుగుతుంది. అదే డెత్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో డెత్ అయితే కనుక ₹2,80,00,000 అనేది మనం ఇస్తాం. ఈ ఫండ్స్ వచ్చేసి మన దగ్గర ఉండే మ్యూచువల్ ఫండ్స్ అండి. మనం ఈ ఫండ్స్లో పెట్టుబడులు పెడతాం. పరం రక్ష లైఫ్ ప్రో ప్లస్ ప్లాన్ అనేది ఏంటంటే కస్టమర్కి మనం ప్రొటెక్షన్తో పాటు అంటే టర్మ్ ఇన్సూరెన్స్తో పాటుగా తను కట్టే ప్రీమియంలో నుంచి అప్ టు ఒక 60 to 70% వరకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు అనేది పెడతామన్నమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు ఎప్పుడు కావాలన్నా అంటే స్టార్టింగ్ 5 years నుంచి మనకు ఎప్పుడు పేమెంట్ కావాలన్నా కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. పార్షియల్ విత్డ్రా ఆప్షన్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 సంవత్సరాల వ్యక్తికి సంవత్సరానికి ₹79,302 ప్రీమియం అనేది ఉంది. అంటే ఓవరాల్గా తను కట్టాల్సిన ప్రీమియం ఫస్ట్ ఇయర్ 78,149, 12 years పేమెంట్ టర్మ్ అనమాట. ఇక్కడ చూడండి, నార్మల్ డెత్ 1 crore, యాక్సిడెంటల్ 90, డిజేబిలిటీ కూడా 90 lakhs. ఇక్కడ సపరేట్ ప్రీమియమ్స్ ఉన్నాయి చూడండి. నార్మల్ డెత్కి ₹54,063, యాక్సిడెంటల్ డెత్కి ₹14,220, తర్వాత యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీకి ₹10,350. ఈ యాక్సిడెంటల్ డెత్ వచ్చే ప్రీమియం, తర్వాత యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్కి వచ్చే ప్రీమియం ఏదైతే ఉందో ఇవి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాం. రిమైనింగ్ 54,000 నుంచి కూడా అందులో టర్మ్ బూస్ట్ అనే రైడర్ కూడా ఉంటుంది. కింద మీరు BIN సెలెక్ట్ చేయండి, ఒక PDF అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇలా PDF అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ ప్రీమియం అనేది వస్తుంది. మనకు కొటేషన్ అనేది జనరల్ BI PDFలో అవైలబుల్గా ఉంటుందండి. ఎంత మ్యూచువల్ ఫండ్స్కి ఎగ్జాక్ట్గా వెళ్తుంది అనేది అప్ టు ఒక 51,000 వరకు మనకు మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళడం జరుగుతుంది. కొంచెం సైట్ ఓపెన్ అవ్వలేదు, మళ్ళీ చెక్ చేసుకోండి మీరు ఒకసారి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది బేస్ ప్రీమియం అంటే కస్టమర్ కట్టి 79,000కి నార్మల్ డెత్కి వచ్చేసి మనం ₹1,00,00,000 ఇస్తున్నాం. యాక్సిడెంటల్ డెత్కి 1,90,00,000. తనకు ఒకవేళ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ జరిగితే ఇంకొక 90,00,000 అడిషనల్గా ఇస్తామన్నమాట. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో డెత్ అయితే కనుక ₹2,80,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డెత్ బెనిఫిట్తో పాటుగా తను కట్టే ప్రీమియంలో నుంచి మనం ఒక 52,000 వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్లో తను ఆఫ్టర్ 5 years తర్వాత అంటే ప్రజెంట్ ఏజ్ నుంచి ఒక 5 years తర్వాత ఎప్పుడు కావాలన్నా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ 5 years నుంచి మన కంపెనీ పెట్టుకున్న బెంచ్ మార్కు 17.65%. బెంచ్ మార్క్ రిటర్న్స్ అంటే ఏంటంటే యావరేజ్గా కంపెనీ అంటే మన దగ్గర లాస్ట్ 10 years నుంచి కానీ 5 years నుంచి కానీ మినిమం వీళ్ళ పెట్టుకున్న టార్గెట్ అనమాట. అంటే 17.65% అనేది ఈ పర్సంటేజ్ వస్తే కనుక కస్టమర్ సాటిస్ఫై అవుతాడు అని వీళ్ళ టార్గెట్తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ 17.65తో కనుక ఉంటే కనుక రిటర్న్స్ అనేటివి 10th year వచ్చేసి మనకు 9,07,887 రిటర్న్స్ ఉంటుంది. 20th year వచ్చేసి 43 lakhs, 13th year వచ్చేసి 1,94,00,000 ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలన్నా కూడా పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. పార్షియల్ విత్డ్రా అంటే 5 years నుంచి 12 years బిలోలో మీరు అప్ టు 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైతే 12 years పేమెంట్ కంప్లీట్ అవుతుందో 12 years నుంచి మీ పాలసీ టర్మ్ కంప్లీట్ అయ్యే వరకు మేము మ్యూచువల్ ఫండ్స్లో నుంచి ఒక 80% వరకు అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. లేదు మేము మొత్తం విత్డ్రా చేసుకుంటామంటే చేసుకోవచ్చు. మొత్తం విత్డ్రా చేసుకుంటే కనుక మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండదు. సో ఒక 20% అన్న ఇందులో ఉంచితే కనుక మీకు ఈ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఏదైతే చెప్పామో
మీ టర్మ్ వరకు ఉంటుంది. ఇది ఓన్లీ బెంచ్ మార్క్తో రిటర్న్స్. అదే పర్ఫార్మెన్స్ వైజ్గా చూసామనుకోండి, 10 ఇయర్స్కి వచ్చేసి 17 lakhs, 20 yearsకి వచ్చేసి 1,97 lakhs. ఈ రిటర్న్స్ అనేవి మనకు మ్యూచువల్ ఫండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇది గ్యారంటీడ్ కాదు, డిపెండ్స్ అపాన్ మార్కెట్. మార్కెట్ హైగా ఉంటే కనుక మనకు హై గ్రోత్ ఉంటుంది, ఒకవేళ మార్కెట్ డౌన్ ఉంటే కనుక మనకు తక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. మీకు ఇచ్చే ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఇది 100% గ్యారంటీడ్. సో ఈ ప్లాన్ గురించి ఇదండి.